క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి పల్లకి సేవలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, పట్టణ యువ నాయకుడు చంది తిరుపతి రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త పాతూరి వెంకట్రావు తదితర ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పంచాంగ శ్రవణం ఆలయ పూజారి శ్రీనివాచార్యులు చేశారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి గుజరాత్ రాష్ట్ర కలెక్టర్ సుష్మిత పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ కలెక్టర్ సుష్మితను, వారి కుటుంబ సభ్యులను ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అందె బాబయ్య, చంది తిరుపతి రెడ్డి, ఒగ్గు కిషోర్, పాతూరి వెంకట్రావు, సాయిశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, అంచే రాములు, తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్, లింగారెడ్డి, గూడ అశోక్ తదితరులు పాల్గొన్నారు. గోవింద 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 నమః. అర్ఘ్యం పరికల్పయామి. గంగాయే పితృప్రియకరాయే పాద్యరూపిణ్యే నమః. అర్ఘ్యం పరికల్పయామి. గోవింద 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 పంటల పట్ల కొద్దిగా ఆతృత లేదా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొద్దిగా నష్టము. మనుషులను మనుషులుగా చూడాలి. ఇలా ప్రజాస్వామ్యంలో కొందరికి అవకాశాలు వస్తూ ఉంటాయి, కానీ ధర్మం, న్యాయం ఇలా నడపాలి 4 పాదాల మీద. కాబట్టి ఈరోజు క్రోధినామ సంవత్సరం అంటే కోపం తగ్గించుకోవాలి, పగ ఎవరి మీద ఉండొద్దు. పరిపాలన కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఆ విధంగా నడపడానికి ఆ భగవంతుని ఆశిస్తున్నాం. మా అందరినీ కూడా ఒక సక్రమమైన మార్గంలో నడపాలి. ఈ ప్రాంతం అన్ని విధాల రైతులు కానీ ప్రతి ఒక్కరూ అన్ని విధాల సుఖ సంతోషాలతో వెలగాలి. పెద్దలు అన్నట్టుగా వారు ఇవాళ ఆధ్యాత్మికంగా వాళ్ళకు ఒక పట్టు ఉంది. వాళ్ళు మొదటి సందు కూడా వాళ్ళు ఆచరిస్తారు కూడా, వాళ్ళకు ఆ పట్టు ఉంది కూడా. మేమందరం రాజకీయ నాయకులమైనప్పటికీ కొద్దిగా మిడిమిడి జ్ఞానం ఉంటుంది కాబట్టి, వయసును బట్టి కూడా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మా మీద కూడా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రేపు అన్ని విధాల అందరి సహకారంతో, పెద్దల సహకారంతో రాజకీయాలు పక్కకెట్టి మనం చిన్న పెద్ద అనకుండా అందరం గౌరవపూర్వకంగా ప్రజలకు అందరం చేసేది ప్రజలకు మంచి చేసి దీంట్లో భాగస్వామ్యం చేసి అందరినీ సంతోషపరిచే విధంగా కూడా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి జరుగుతూ ఉంది. వారు కూడా నా విజ్ఞప్తి, రేపు అన్ని విధాల ప్రజలకు ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చినా కూడా మనమందరం పార్టీలకు అతీతంగా ఇలా ప్రతిష్టలకు పోకుండా, కోపతాపాలకు పోకుండా, పగలే ప్రతిష్టగా కాకుండా అందరం కలిసిమెలిసి, కొన్ని సందర్భంలో ఇది కలియుగంలో కొందరు అచంచలమైన రాజకీయ నాయకులు ఉంటారు. ఈ వ్యవస్థ, ఈ సమాజం అట్లా కూడుకొని ఉన్నది. ఈ సమాజం ఒకరితోనే శుద్ధి కాదు, అందరం కలిసినప్పుడే ఈ సమాజం శుద్ధి చేయగలుగుతాం. ఈ సమాజానికి మనం ఉపయోగపడాలి. ఇవాళ మంచిది అనాలి, చెడ్డదనాలి. కాబట్టి ఎక్కడైనా నాకు ఈ షాద్నగర్ నియోజకవర్గంలో ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికైనా అవకాశం ఇచ్చారు, ప్రజల నమ్మకం పెట్టి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజల నమ్మకాన్ని, ఈ ప్రాంత పెద్దలను, ఈ ప్రాంత ప్రతి ఒక్కరిని ఎక్కడికి అక్కడ ఇబ్బంది లేకుండా నేను తప్పు చేయకుండా ప్రయత్నం చేస్తా. కాబట్టి ఆ భగవంతుడు కూడా నన్ను అన్ని విధాల ఎక్కడైనా చెడ్డ మార్గాలను నడుస్తుంటే కోపతాపాలకు పోకుండా, పగల ప్రతిష్టలకు పోకుండా ఆ భగవంతుడిని వేడుకుంటున్నా సక్రమంగా నడపాలని చెప్పి ప్రజలు కూడా నన్ను సక్రమంగా నడపాలి. మా బక్క నరసింహులను కూడా నన్ను సక్రమంగా నడపాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. లక్ష్మీ వెంకటేశ్వరాలయం పెద్ద జానమ్మపేటలో పంచాంగ శ్రవణం, అదేవిధంగా ఆయా
వ్యక్తుల యొక్క జన్మించినటువంటి నక్షత్రం కానీ అదేవిధంగా పేరుతో పిలిచేదాన్ని బట్టి కానీ జ్యోతిష్యం కూడా చెప్పడం జరిగింది. పంచాంగము అంటే 5 అంగములు గలది. అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం 5 అంగాలు. మన జీవించడానికి కూడా ప్రాణమయ, అన్నమయ, మనోమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఈ విధంగా శరీరం కూడా 5 భూతాలతో తయారు చేయబడింది. దీన్ని ఏంటంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం బ్రాహ్మణులు అక్కడక్కడ దేవాలయాల్లో కానీ ఇతరత్ర చెప్తారు. ఉగాది అంటే యుగాది, యుగం అంటే మనకు 4 యుగాలు ఉన్నాయి. పెద్దలు చెప్పే ప్రకారంగా కృతయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుష్, త్రేతాయుగంలో 10,000, ద్వాపరంలో 1000, కలియుగంలో 100 సంవత్సరాలు. ఈ విధంగా మనం